అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు. మన గురు పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క అంటే రేపటి రోజు దిన ఫలిత ప్రకారము వీరికి ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటమే కాకుండా ఇతరుల ప్రభను గుర్తించగలుగుతారు. ఏ పనులకు ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బుద్ధి ప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపశక్తి కలిగి ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగల నేర్పు ఉన్నా దాన్ని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు. రచయితగా లేఖనుగా బాగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములు చక్కగా వినియోగించగలిగిన ఏర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించగల నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తి సంతకాలు, ఇతరులకు హామీ ఉండవా వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా వీళ్ళు ఇతరులను నమ్మి మోసపోతూ ఉంటారు. ఆత్మీయ గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప ఎవరిని బయటకు పంపే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. శుక్రదశ చాలా బాగా యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమానము వర్గమును ఏర్పరచుకుంటారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టంలో ఉన్న సంస్థలు కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుందన్నమాట. హాస్యము, అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలుగుతారు. ఏ పడైనా చివరి వరకు కొనసాగించవలసి ఉంటుందన్నమాట. పనులు చక్కదిద్దటంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టమో ఖచ్చితంగా అవకాశం ఉంది. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తుల అన్యాక్రాంతము అయ్యే వరకు మీకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గృహం మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. రేపటి రోజు నాణ్యంగా కూడా ఈ రాశి వారికి దుర్గాదేవి యొక్క ఆరాధన మేలు చేస్తుందండి. రేపటి రోజు ఖచ్చితంగా కూడా సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించి ఎక్కడైనా సరే అమ్మవారి గుడికి కానీ దర్శనం చేసుకున్నట్లయితే మీకు ఆర్థికంగా, మనశ్శాంతి పరంగా అన్నకాగా మీకు మేలు చేస్తుంది. మరి తెలుస్తున్నా ఈ రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.